మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక అందులో 5వ అధ్యాయము 23-24 వచనాలు. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయుడు. చదువుకున్న వాక్యం దేవుడు మనకు. ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము అనంటే, ఈ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మరి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికని ఎవరికి రాసినాడు, ఎందుకు రాసినాడు, ఆయన ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు అనే సంగతులు మనం కొన్ని చూడడానికి ప్రయత్నం చేసినాము. ఇంతకుముందు 2 బైబిల్ స్టడీ దాని గురించి చెప్పినాము. సో ఫస్ట్ బైబిల్ స్టడీలో మనం ఏం చూసినామంటే, అసలు ఈ తెస్సలోనిక అనే ఈ ప్రాంతానికి సువార్త ఎట్లా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చేసినాడు. సువార్త దండయాత్ర చేసేటప్పుడు ఆ తెస్సలోనిక పట్టణానికి వచ్చినాడు. ఆ యొక్క తెస్సలోనిక పట్టణంలో ఒక సమాజ మందిరం చూస్తున్నాడు. ఆయన సాక్ష్యమే చెప్తున్నాడు. ఆయన ఎక్కడ పోయినా సరే ఆయన సాక్ష్యమే చెప్తున్నాడు. ఆయన ఒక యూదుడు అయ్యుండి, ఆయన నేను కూడా యూదుడే, గమాలీయుల పాదంలో యుద్ధ నేను విద్యాభ్యాసం చేసినాను, మీకంటే మంచిగా ధర్మశాస్త్రం నాకు తెలుసు, ధర్మశాస్త్రం నందు నేను నిష్ట కలిగిన వాడిని అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటే కొద్దిమంది రక్షింపబడతారు. ఆ రక్షింపబడ్డ వ్యక్తులంతా ఏం చేసినారంటే ఒక ఇంట్లో కూడుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న సంఘాన్ని ఉద్దేశిస్తూ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నాడు. ఈ యొక్క పత్రికలో ఏముందంటే మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలలో ఫస్ట్ అధ్యాయం మనం ఏం చూసినామంటే న్యూ కన్వర్ట్స్, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అనే సంగతి మనం చూసినాం. ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న వీళ్ళు ఎట్లా రక్షింపబడ్డారు, అంతకంటే ముందు వాళ్ళు ఎట్లుండేవాళ్ళు, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే సంగతి ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఉంది అనే సంగతి ఇంతకుముందు మనము చూసినాం. దాని తర్వాత ఈ యొక్క 2వ అధ్యాయంలో ఏమిటంటే అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో ఎట్లా సేవ చేసినాడు, అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో ఎట్లా సేవ చేసినాడు, ఏ విధంగా వాళ్ళ మధ్యలో సేవ పరిచయం చేసినాడో ఆ సంగతి అంతా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క 2వ అధ్యాయంలో చెప్తాడు. ఆ 2వ అధ్యాయము 9వ వచనం కాదు, 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాము. ఆడ ఏముందంటే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని యుంటిని, పౌలను నేను పలుమార్లు రావాలని యుంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఏ సంఘం అయితే అక్కడ ఏర్పాటయ్యిందో ఆ ఇంట్లో కూడుకుంటున్న వాళ్ళ దగ్గరికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాలి, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ మధ్యలో పరిచయం చేయాలి అని చాలా ఆశ, చాలా ఆతృత కలిగి ఉన్నాడు. ఎందుకు అట్లా ఆతృత కలిగి ఉన్నాడు అంటే వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకి సంబంధించిన రాంగ్ డాక్ట్రిన్స్ వాళ్ళ మధ్యలో ఉన్నాయి. తప్పుడు బోధలు లేకపోతే తప్పుడు సిద్ధాంతాలు, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు సంబంధించిన తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు సంబంధించిన సరి అయిన మార్గం నేను వాళ్ళకి వెళ్ళి చెప్పొస్తాను. ఆ సరి అయిన విధానం ఏంది, అసలు యేసు ప్రభు రాకడ గురించి వాక్యంలో మనం ఏ విధంగా చదవాలి, అది ఎట్లా ఉంటుంది అనే సంగతి వాళ్ళకు చెప్దాము అనే ఉద్దేశంతో చాలాసార్లు నేను నేరుగా వెళ్ళి చెప్తా, ఆ సంఘంలో నిలబడి నేను వాక్యం చెప్తాను అని పౌలు యొక్క ఉద్దేశం ఉంటే
సాతానుడు అభ్యంతరపరిచినాడు. అర్థమవుతున్నాడు? సాతానుడు ఏం చేసినాడు? అభ్యంతరపరిచినాడు. సో ఈ సైతాన్ గాడు ఎటువంటి వాడంటే, ఎవరైతే దేవుని పరిచర్య పట్ల మంచిగా ఆశ ఆత్మత కలిగి ఉంటారో వాళ్ళందరినీ అణచివేసేస్తాడు. అర్థమవుతుందా? సైతాన్ గాడు ఏం చేస్తాడు? ఎవరికైతే సబ్జెక్టు మంచిగా తెలుసో, ఎవరైతే అందరికీ అర్థమయ్యే విధానంగా మంచిగా వాక్యం ఎవరైతే చెప్తారో, వాక్యంలో ఉన్న మర్మాలు ఎట్లా తెలియజేయాలో ఆ మర్మాలన్నీ వాళ్ళకి తెలుసు, ఆ మర్మాలన్నీ సంఘానికి చెప్పాలి అనే ఉద్దేశం ఎవరికైతే లోపల ఉంటుందో అలాంటి వాళ్ళని సైతాన్ వాడు అణచివేసేస్తాడు. ఆ వాని నోరు కూడా తెరవనియాడు అసలు. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తున్నాం, సైతాను ఆటంకపరిచినాడంట. సైతాన్ వాడు పూర్తిగా ఆటంకపరిచినాడు. మరి అపోస్తలుడైన పౌలునే సైతాన్ వాడు ఆటంకపరుస్తుంటే నువ్వు నిరోగులు ఇక్కడ ఆకాశంలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని స్వయాన విన్నాడు ఆయన. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము విన్న వ్యక్తి ప్రత్యక్షంగా విన్నాడు. అసలు ఆ స్వరము ఉరుములాగా వచ్చిందా, మెరుపులాగా వచ్చిందా? ఆ స్వరం విన్న తర్వాత అసలు ఉరుములు మెరుపులు వస్తేనే మనకు గుండెలు దడదడదడదడం అంటాయి. మరి అటువంటిది సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరం విన్న తర్వాత ఆయనకు ఒక్కడేసారి కళ్ళే బంద్ అయిపోయి ప్రత్యక్షంగా విన్నాడు ఆ స్వరాన్ని. ఆయన అంత దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్న ఈ వ్యక్తినే సైతాన్ గాడు ఆటంకపరుస్తూ ఉంటే నువ్వు నేను లెక్కన. ఏమమ్మా, నువ్వు నేను లెక్కన. మనల్ని అయితే ఈజీగా ఆడుకుంటాడు, పేకాట ఆడినట్టే ఆడుకుంటాడు మనల్ని. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మీకు సంగతి చెప్పాలి, పోయిన ఆదివారం మొన్న ఆదివారం మన సంఘ పెద్ద ఒక ఆయన ఏం చేసిందంటే, ఒక సిస్టర్ ప్రార్థన చేయించుకోనికే వచ్చింది. బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తుంది. ఏం చేయాలి? ఏం సార్, బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాడు మన సంఘ పెద్ద. ఇప్పుడు వాక్యంలో ఏముంది? ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు సంఘ పెద్ద దగ్గరికి పోవాలి. ఆ సంఘ పెద్దలు ఏం చేస్తారు? చేతులు నీ మీద పెట్టి ప్రార్థన చేస్తారు. అది ఉన్నది బైబిల్. మన సారీకంగా బైబిల్ నెత్తి మీద పెట్టాడు. ఇక చూసుకోండి, గిట్లున్నది పరిస్థితి. సరేనా? దాని తర్వాత మన సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు కదా, ఆ సండే స్కూల్ టీచర్స్కి అద్భుతము అండ్ తెగులు ఈ రెండుకి తేడా కూడా తెలియదు. ఏమన్నా? అద్భుతము అండ్ తెగులు 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 ఈ రెండుకి కూడా తేడా మన సండే స్కూల్ టీచర్స్. అవి మీకు తెలుసో తెలియదు. కరోనా వైరస్ అనేది ఏమి? అది అద్భుతమో తెగులు. మనందరికీ తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వానికి తెగులు, ఎవరికైతే పాజిటివ్ రాలేదు వానికి అద్భుతం. సండే స్కూల్ టీచర్ ఏం చేసిందంటే పిల్లలకు ఒక ప్రశ్న అడిగిందంట. సింపుల్గా ఈ కేజీ పిల్లలకు ప్రశ్న అడిగింది. మోషే అహరోనులు ఫరో ఎదుట చేసిన మొట్టమొదటి అద్భుతము ఏమది? అర్థమైందా ప్రశ్న? సండే స్కూల్ టీచర్ పిల్లలకు సండే స్కూల్ టీచర్ అడిగిన ప్రశ్న, మోషే ఇంకా అహరోనులు ఫరో ఎదుట చేసిన మొట్టమొదటి అద్భుతం ఏది? ఈ పిల్లలందరూ ఏం చెప్పినారు? మోషే ఇంకా అహరోనులు వాళ్ళ చేతున్న కర్ర తీసుకొని కింద పడేసినారు. ఆ కర్ర ఏమైందంటే పాము అయింది. ఫరో యొక్క మెజిషియన్స్ కూడా వాళ్ళ కర్రలను కింద పడేస్తే ఆ కర్ర కూడా పాము అయింది. కాకపోతే అహరోను మోషేల యొక్క పాము ఆ మెజిషియన్స్ యొక్క పాములను మింగేసింది. ఇది ఫస్ట్ మిరాకిల్ అని పిల్లలు చెప్పారు. కాదు అది తప్పు, అది తప్పు. మా సండే స్కూల్ టీచర్ గట్ల చెప్పింది. ఏం చెప్తాం చెప్పి ఇప్పుడు అర్థమవుతుందా? మన మధ్యలో సైతం కూడా గట్ల పనిచేస్తున్నాడు. మీరు ఏం చెప్తే గదే కరెక్ట్ అన్నమాట. కరెక్ట్ చెప్పేటప్పుడు కూడా నొక్కేస్తారు అన్నట్టు. అందుకే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఫస్ట్ ఈ వాక్యం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నోడే బలంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, నిలకడగా ఉంటాడు, క్రీస్తులోనే ఉంటాడు వాడు. అవన్నీ కనిపెడతాడు అనమాట. సైతాన్ కార్యాలు ఏమయ్యి, దాని తర్వాత క్రీస్తు కార్యాలు ఏమయ్యి, ఇవన్నీ కనిపెడతా ఉంటాడు.
సో కాబట్టి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది అని అంటే, అపోస్తలుడైన పౌలు ఆయన వాళ్ళ మధ్యలో ఎటువంటి పరిచర్య చేశాడో అది రాస్తున్నాడు. రాస్తుంటే ఆయనకు చాలా ఆశ ఉంది, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వాక్యం చెప్పాలి, నేను 2వ వాక్యం గురించే పోయి చెప్తాను. అందుకే మనం ఇంతకుముందు చూసినాం, ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించిన ప్రస్తావన ఇందులో ఉంటుంది. ప్రతి అధ్యాయంలో మీరు 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక చదివినా అందులో 3 అధ్యాయాలు ఉంటాయి. ఆ 3 అధ్యాయాలలో కూడా యేసు ప్రభు రాకడ గురించి ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు సంబంధించిన రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఆ తప్పుడు సిద్ధాంతాలని సరిచేద్దామనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో పోతా అంటే సైతాన్ గాడు మాత్రం ఒకటి పోనీయట్లేదు. సో మనం ఆత్మీయంగా అర్థం చేసుకునేది ఏంటంటే, సంఘంలో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని సైతాన్ గాడు గురిపెట్టెక్కనియడు. గుర్తుపెట్టారు. ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ లేరో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. సబ్జెక్ట్ ఏమి ఉండదు లోపల, కానీ ఎగురుతారు అన్నమాట. నేను నిలబడతాను, నాకెందుకు ఈ వాక్యం నువ్వు, నాకు బలవర్తమానమే కావాలి. ఏం కావాలి? బలవర్తమానమే కావాలి. బైబుల్ స్టడీ వద్దు. బైబుల్ స్టడీలో 6 మందే వస్తున్నారు. బైబుల్ స్టడీ అసలు ఆదివారం ఏదేమైనా సరే ఆదివారం రోజు నిలబడతాడు. బైబిల్ స్టడీలో నిలబడ, సంఘ ప్రార్థనలో కూడా నిలబడ, రాత్రి ప్రార్థనలో అసలు నిలబడ. ఆదివారం రోజే కావాలి అందరికి. అర్థమవుతుందా? అసలు నేను ఏమనుకున్నా అంటే, పోయిన ఆదివారం నేను ఇక్కడికి వచ్చిన, నాకు ఎక్కడ పరిచయం ఇవ్వలేరు, నేను ఇక్కడికి వచ్చినాను. సేవకుడు ఎట్లాగో లేడు కదా, ఎప్పుడో నుంచి వస్తారేమో, 4 మాటలు విందాము అనే ఉద్దేశంతో నేను ఈడికి వస్తే ఆ ఎప్పుడోకి జాడకి వచ్చింది మనలో ఉన్నారా? అసలు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటే, ఎఫెసీ ప్రార్థనా మందిరానికి వాక్యం బోధించే బోధకులు హెబ్రోన్ నుండి వస్తున్నారు అనే సంగతి చుట్టుపక్కల హైలైట్ అయిందనుకో, ప్రజలంతా మన దగ్గరికే వస్తారు. అర్థమవుతుందా? ఎఫెసీ ప్రార్థనా మందిరానికి వాక్యం బోధించే బోధకులు ఎక్కడి నుంచి వస్తున్నారు? హెబ్రోన్ నుంచి వస్తున్నారు. ప్రతి ఆదివారం ఎఫెసీ ప్రార్థనా మందిరానికి హెబ్రోన్ నుంచి వస్తున్నారయ్యా వాక్యం బోధించనీకే అనే సంగతి బయట ఇతరులకు తెలిస్తే పరిగెత్తుకుంటే గీడికే వస్తారు అందరు. వాళ్ళందరినీ మనం ఆపేస్తాం అన్న. నేను పూర్తి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. సో కాబట్టి నా ఆత్మీయ జీవితంలో నేను చేసే పని కూడా అదే. నా జీవితంలో సైతాన్ గాడు ఎట్లా పనిచేస్తున్నాడు, ఆ సైతాన్ గాడి క్రియలని వెంటనే తెలుసుకొని ఆ యొక్క క్రియలని వెంటనే నాశనం చేసేస్తున్నాడు. అర్థమవుతుందా? రక్షణ పొందిన విశ్వాసి యొక్క జీవితంలో సైతాన్ గాడు ఖచ్చితంగా పనిచేస్తాడు. వాడు పని చేయకపోతే వాడికి పాలన చేస్తూ ఉండేది. నేను ఎంబీఏ చేసేటప్పుడు కూడా అట్లనే అయ్యాను. నాతో పాటు రూమ్లో ఇంకొక పర్సన్ ఉండేది. 2 యవనస్తులు ఉన్నాము ఒక రూమ్. ఆ యవనస్తుడు కూడా హెబ్రోన్కే వచ్చినాడు. కొంతకాలం మేము హెబ్రోన్కే వెళ్తున్నాము, అన్ని కూడికలకు అటెండ్ అవుతున్నాము. సో ఒక 3 నెలలు అయిపోగానే ఏమైందంటే, ఆ యవనస్తుడు ట్రాక్ తప్పిపోయాడు. నాతో పాటు ఉన్న యవనస్తుడు ట్రాక్ తప్పిపోయాడు. అంటే ఆ హెబ్రోన్లో ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎట్లా సమస్యలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని ఆయన ఏం చేసినట్టు వేరే డినామినేషన్ కోర్స్ స్టార్ట్ చేశాడు. 1 వారం చూసినాను, 2 వారాలు చూసినాను, 3 వారాలు చూసినాను. 3వ వారం నేను ఆ పర్సన్కి అడిగినాను, ఏంది నువ్వు రావట్లేదు, హెబ్రోన్కి రావట్లేదు ఎందుకు అని అంటే చెప్పుడు స్టార్ట్ చేశాడు. బాబు హెబ్రోన్లో ఓవర్డ్ అనే సమస్యలు ఉన్నాయి, ఓవర్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసి తట్టుకోవడం నా వల్ల కూడా అయితే లేదు, నేను అందుకే వేరే డినామినేషన్ పోతున్నాను. స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఒక మాట చెప్పిన, నువ్వు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో, నువ్వు నా రూమ్లో ఉండడానికి వీలు, ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ యూ, నీతో పాటు కలిసి నేను ఉండలేను, నా వల్ల కాదు, దయచేసి ప్లీజ్ నువ్వు రూమ్ వెకేట్ చేసి స్ట్రేట్ అవే చెప్పేసి. వాడేం చేసినట్టే, మేము హెబ్రోన్లో యూత్ చాలామంది ఉంటారు, నాకు అప్పటికే కొద్ది మందితో పరిచయం ఏర్పాటయ్యింది. ఆ యూత్ దగ్గరికి పోయి చెప్పేసాడు, హృదయరంజన్ బ్రదర్ నాకు రూమ్లో నుంచి వెళ్ళిపోమన్నాడు, ఎవరైనా నాకు ఆశ్రయం ఇవ్వండి వేరే రూమ్లోకి
మీ రూమ్లలో జాగుంటే నాకు ఆశ్రయం ఇవ్వండి అని అంటారు. అప్పుడు మిగతా ఏమైనా వస్తున్నంతా నా దగ్గరికి వచ్చినారు, బ్రదర్ ఏమైంది ఏమైంది ఎందుకంటే చేసినారు ఎందుకనే రూమ్లో నుంచి వెళ్ళిపోమన్నారు. నా ఆత్మీయ జీవితం పడిపోతుంది అంటే నేను ఒప్పుకుంటున్నా. అదర్ డినామినేషన్కి వెళ్తున్నాడు, సరే రాత్రి పండుకునేటప్పుడు ఇద్దరం కలిసే పండుకుంటాం ఒకటే రూమ్లో. ఆ పండుకునేటప్పుడు ఇక అదే సోది పెడతాడు. ఇక ఈరోజు మా దగ్గర ఆ పాట పాడింది, అట్లా వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ప్రజలంతా సపోర్ట్ కొడుతున్నారు, ప్రజలంతా హల్లెలూయా అంటున్నారు, హోసన్నా అంటున్నారు. గుండెలు అదిరిపోయినాయి బ్రదర్, మాకు ఎంతో గొప్ప ఉజ్జీవంగా ఉంది. చెప్తాడా చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. అందుకే నేను రూమ్ల నుంచి వెళ్ళిపోమన్నాను. ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ యూ. నీతో నేను నన్ను నా ఆత్మీయ జీవితంలో నుంచి పడేసే ప్రయత్నం ఎవరు చేసినా సరే అది నాకు వెంటనే అర్థమైపోతుంటుంది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తాడు. సో కాబట్టి అటువంటి కార్యాలకు నా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తుంది. సైతానుడు నా జీవితంలో ఎట్లా పనిచేస్తున్నాడో అవన్నీ నేను వెంటనే కనుక్కొని వాడి కార్యాలన్నింటినీ వెంటనే నాశనం చేస్తున్నాను. హెబ్రోన్లో ఏ బ్రదర్ కూడా నాకు సపోర్ట్ చేయలేడు అసలు. ఒక్కడే ఒక బ్రదర్ నేను చేసింది కరెక్ట్ అని చెప్పాడు. మీరు చేసింది చాలా మంచి పని బ్రదర్, ఐ ఎంకరేజ్ యూ అని అన్నాడు ఆయన. ఎందుకు అనంటే 3 సంవత్సరాల నుండి ఇదే స్థలంలో ఉండి మంచిగా వాక్యం నేర్చుకున్నాడు, చాలా అద్భుతంగా అన్నీ నేర్చేసుకున్నాడు. ఆయన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆత్మీయ జీవితానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసేదే ఎబ్రోన్ చర్చ్. ఇక్కడ ఆత్మీయ జీవితానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసేది ఎవరు? మన ఎబ్రోన్ చర్చే. మేము భక్త సింగ్ గారి సావాసానికి వెళ్తున్నామండి అని అంటే బయట ప్రజలకి వణుకు పుడుతుంది. చాలా స్ట్రాంగ్ చర్చకి వెళ్తున్నారు మీరు అని అంటారు. ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వెళ్ళిపోయాడు ఆయన. నేను మాత్రం అసలు చాలా బతిమలాడిండు ఆయన, చాలా రిక్వెస్ట్ చేశాడు. నేను అసలు కాంప్రమైజే కాదు, సారీ బ్రదర్, కావాలంటే నీ కాళ్ళు మొక్కుతాను, ప్లీజ్ నీ కాళ్ళు అయినా సరే మొక్కుతాను, నువ్వు వెళ్ళిపో. అర్థమవుతుందా వాక్యం? నా ఆత్మీయ జీవితం కోసమే యేసు చాలా గొప్ప త్యాగం చేసినాడు. ఆ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు సైతాను. ఆ కార్యాలని ఆల్రెడీ యేసు సైతాన్ని ఓడగొట్టేసినాడు, ఇప్పుడు మనం ఓడగొట్టాలి వాళ్ళు. అందుకే యేసు కూడా కొన్ని పరిస్థితులు అట్లా అనుమతిస్తాడు అన్నమాట. మనము వాడి కార్యాలు తెలుసుకొని ఆ యొక్క కార్యాలని మనమే అర్థం చేయాలి. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో సైతాను గారు ఎట్లా పని చేస్తున్నాడు, ఆ పని మనం తెలుసుకొని ఏం చేయాలంటే వాడిని మనం ఓడియాలి. కాబట్టి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకే ఎంతో. 2వ అధ్యాయంలో మరి సాతానుడు అభ్యంతర పరిచేసరికి పౌలు ఏం చేస్తాడంటే ఇక ఈ సైతాన్ గారు వదిలేటట్టు లేడని చెప్పేసి తిమోతిని వాళ్ళ మధ్యలోకి పంపిస్తాడు. అది 3వ అధ్యాయం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముందంటే తిమోతిని వాళ్ళ మధ్యలోకి పంపిస్తాడు. ఆ తిమోతి ద్వారానే పౌలు తెలుసుకుంటాడు అనమాట అక్కడ ఏం జరుగుతుంది అని. అప్పుడు తిమోతి పౌలు చెప్పిన తర్వాత ఈ పత్రిక రాస్తాడు. 4వ అధ్యాయంలో ఏముందంటే హౌ టు లివ్ ఎ హోలీ లైఫ్ ఇన్ క్రైస్ట్, నాట్ అవుట్ సైడ్ క్రైస్ట్. క్రీస్తుకు వెలుపల పరిశుద్ధ జీవితం అనేది లేదు, క్రీస్తు లోపల ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభుల వారి లోపల పరిశుద్ధమైన జీవితం జీవించడం ఎట్లా అనే సంగతి మనము 4వ అధ్యాయంలో చూస్తాం. దాని తర్వాత 5వ అధ్యాయంలో ఏముంటుందంటే ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద యేసు క్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకు నేను ఎట్లా సిద్ధపడాలి అనే సంగతి ఈ యొక్క 5వ అధ్యాయంలో మనము. సో ఈరోజు ఏం చేద్దామంటే సమయం అనుమతించే కొద్ది సమయాన్ని బట్టి 1వ అధ్యాయాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు దగ్గర ఒక విశ్వాసికి ఉండాల్సిన 12 లక్షణాలు ఉన్నాయి.
సో సమయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క 12 కూడా చూడడానికి ట్రై చేద్దాం, లేకపోతే ఎంత అయితే అంత, కానీ కరెక్ట్ టైంకి నేను ముగిస్తాను, మీరేం కంగారు. ఒక విశ్వాసికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఒక బిలీవర్కి 12 రకాల క్వాలిటీస్ ఉండాలి అనే సంగతి ఈ మొదటి అధ్యాయంలో తెస్సలోనికైలకు రాసిన మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. సో ఏంటి వాట్ ఆర్ దోస్ 12 క్వాలిటీస్ అనే సంగతి చూస్తే 3వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని. విశ్వాసము క్వాలిటీ నెంబర్ 1. యేసు ప్రభు యందు ఏమి ఉండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు నేను నమ్మాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందారు. యేసునందు విశ్వాసం ఉంచు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చేసిన కార్యాన్ని నువ్వు నేను నమ్మాలి, హృదయపూర్వకంగా నమ్మాలి. ఎంతో గొప్ప త్యాగం యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన చేశారు. ఎవరు కూడా భరించలేని నొప్పి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు భరించినాడు. నిజం చెప్పాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వృత్తి ఏంటి అంటే కార్పెంటర్. వడ్రంగి పని చేసేడు వేస్తాడు. వడ్రంగి పని చేసేటోళ్ళు అంటే ఇటువంటి టేబుల్స్ తయారు చేయడం, చైర్స్ తయారు చేయడం, డైనింగ్ టేబుల్ తయారు చేయడం, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ తయారు చేయడం, ఇటువంటివన్నీ తయారు, ఆ డోర్స్, విండోస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఆ డోర్ అట్లా నిలబెట్టడానికి ఏం చేస్తారంటే ఆ డోర్కు వెనకాల మేకులు కొట్టారు. చిన్న చిన్న మేకులు కొట్టి ఏం చేస్తారంటే ఆ యొక్క డోర్ని బిగిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ పని చేసినాడు. ఆయన వడ్రంగి, ఆయన వృత్తిపరంగా ఆయన వడ్రంగి పని. ఆ మేకు కొడితే ఆ మేకు ఎంత గట్టిగా గుచ్చుకుంటుందో, ఎంత గట్టిగా దానికి అనుకపోతుందో, ఆ మేకు కొట్టిన తర్వాత ఆ తలుపు అనేది ఎంత స్టిఫ్గా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువుకి మంచిగా తెలుసు. ఇప్పుడు యేసుప్రభు చేతులకి కాళ్ళకి ఏం కొట్టినారు? మేకులే కొట్టినారు. ఆ అనుభవం యేసుక్రీస్తు ప్రభువుకి ఖచ్చితంగా తెలుసుంటుంది. మూలతోని నేను గట్టిగా ఒక తలుపుని బిగిస్తే ఎంత గట్టిగా బిగుసుకపోతుంది ఆ యొక్క తలుపు. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద బిగుసుకపోయాడు. అది తీసుకోనికి కూడా రావడం చాలా కష్టం. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆ తలుపు అట్లా ఒక్కసారి కొడితే. ఇనుప మేకులతో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ శిలువ మీద అట్లా ఎక్కించారు. ఎంతో గొప్ప త్యాగం చేసి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు. ఆ త్యాగాన్ని ఎవరైతే అనుభవిస్తారో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతారు. వాళ్ళు చులకనగా అసలు తీసుకోరు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసము ఎందుకో చెప్తున్నాము ఇవన్నీ అంటే, ఫస్ట్ క్వాలిటీ యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకే చనిపోయాడు. నా కొరకే ఆయన రక్తం కార్చినాడు. ఆయనకు అన్నీ తెలుసు. మేకులతోని కొడితే ఎట్లా ఉంటుందో ఆయనకు తెలుసు. కొరడాలతోని కొడితే ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. ముఖం మీద ఉమ్మేయించుకుంటే ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద చేసిన కార్యాన్ని నువ్వు విశ్వసించాలా? ఆయన నా కొరకే చేసినాడు, నా కొరకే చనిపోయినాడు, నా కొరకే శిక్ష అనుభవించినాడు. సో దాన్ని విశ్వాసము అని. సో దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసంతోనే బతకాలి. ఇప్పుడు నేను చదువుకుంటున్నా. నేను చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఉందా లేదా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నాకంటే మంచిగా చదువుకున్న వస్తువులు అందుతున్నారు. సరే, ఆ ఉద్యోగ విషయంలో కూడా నేను ఏం చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మీదనే నమ్ముతా, ఆయననే నమ్ముకుంటా. ఏ మనుషుల చుట్టూ నేను తిరగను. నా ఉద్యోగ విషయంలో కూడా నేను అదే చేసాను. ఏ మనిషి దగ్గరికి పోలేదు. అసలు నాకు ఉద్యోగం లేనప్పుడు చాలామంది అన్నారు కూడా, మీరు ఆండ్రూస్ అంకుల్ దగ్గరికి పోండి, ఆయనకు చాలామంది తెలుసు, ఆండ్రూస్ అంకుల్ నేను ఏదో కంపెనీలో పెట్టిపిస్తాడు అని అన్నారు. కానీ నేను గుర్తుపెట్టుకోండి, నేను పోలేదు ఆండ్రూస్ అంకుల్ దగ్గర. సరే, ఆండ్రూస్ అంకుల్ దగ్గరికి పోలేదు. ఎంఆర్ఎఫ్ ఫైజా కంపెనీ
ఎంఆర్ఎఫ్ కంపెనీ జిఎం ఆయన. ఆయన దగ్గర కన్నా పో, కనీసం ఆయనలో నేను ఎక్కడైనా పెట్టిపిస్తాడు. ఆయన దగ్గర కూడా పోలేదు. నేనేం చేయలేదు, సింప్లీ నా యొక్క రెజ్యూమేని Naukri.comలో పెట్టినోళ్ళు కూర్చున్నది అప్పుడు దానికి దానంతా అదే కాల్ వచ్చేది. వాళ్ళే కాల్ చేసినారు, వాళ్ళంతా వాళ్ళే కాల్ చేసి వాళ్ళే నన్ను పిలిచారు. నాకు హెబ్రోన్లో నేను వాక్యం, అది నిజంగా నేను దేవునికి చాలా కృతజ్ఞుడే. హెబ్రోన్లో నాకు వాక్యం చాలా మంచిగా నేర్పించారు. చాలామంది యవనస్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉద్యోగం అయిపోయిన తర్వాత ఏ కంపెనీలోనో వాళ్ళ రెజ్యూమ్ పంపిస్తూ ఉంటారు, కానీ దేవుని కంపెనీలో ఉద్యోగం ఉందో లేదో అని అడగరు. అసలు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన రెజ్యూమేని దేవుని చేతిలో పెట్టాలి. మన రెజ్యూమేని దేవుని చేతిలో పెడితే దేవుడు ఏం చేస్తాడంటే, ఎక్కడైతే మన అక్కర ఉందో ఆ కంపెనీలకు ఆటోమేటిక్గా పంపించేస్తాడంట. నీకు ఆటోమేటిక్ కాల్ వచ్చేస్తుంది, నువ్వు మళ్ళీ ఉద్యోగాల కోసం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నా విషయంలో జరిగింది, నేను అదే చేశాను. ఏ రికమెండేషన్ కానీ, రిజర్వేషన్ కానీ, రెఫరెన్స్ కానీ ఏమీ లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచి నేనేం చేశానంటే ఉద్యోగం. సరే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి? వివాహం విషయంలో కూడా మనం విశ్వాసంగానే ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, ఆదిలో విశ్వాసం ఎట్లుందో అంతవరకు కూడా గదే ఉండాలి. యేసు ప్రభు ఆదిని చూసే దేవుడు కాదు, అంతాన్ని చూసే దేవుడు. తెలుసా మీకు? యేసు ప్రభు ఏం చూస్తున్నామో, ఆరంభాన్ని చూసే దేవుడు కాదు, అంతాన్ని చూసే దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆరంభంలో అందరూ మంచిగానే ఉంటారు. ఆరంభంలో అందరికీ ఊపు ఉంటుంది, అందరికీ జీవం ఉంటుంది, అందరికీ ఉద్యోగం ఉంటుంది. నేను యేసు ప్రభు కోసం ఇది చేస్తా, అది చేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, నేనే పుడిగును, నా కూడా మించిన పుడిగి ఇంకొకటి లేడు అన్నట్టే ఉంటాడు. కానీ యేసు ప్రభు చూసేది ఆదిని కాదు, అంతాన్ని. అందుకే మరణము వరకు నమ్మకముగా ఉండుము. అర్థమైందా? మన విశ్వాసం ఎక్కడి వరకు ఉండాలి? మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఆదిలో ఏ విశ్వాసం అయితే స్టార్ట్ అయిందో లాస్ట్కి వచ్చేసరికి కూడా అదే విశ్వాసం. చూసిందా? సో కాబట్టి ఫస్ట్ క్వాలిటీ యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న వ్యక్తికి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే విశ్వాసం. సో విశ్వాసం గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు చెప్పచ్చు. భక్త సింగ్ తాతనే ఉంది, ఆయన అయితే జేబులో రూపాయి లేదు, పెద్ద పెద్ద కాన్వకేషన్లు నడిపించాడు. తెలుసా మీకు? జేబులో రూపాయి లేదు, గల్లపేటలో రూపాయి లేదు, హెబ్రోన్ ఆఫీస్లో రూపాయి లేదు, ఎవరి దగ్గర రూపాయి లేదు. పెద్ద పెద్ద కాన్వకేషన్లు హైదరాబాద్లోనే నడిపించాడు. మళ్ళీ యానో అనుకోగలరు. అయ్యగారు వంటలు చేయలేదు, లంచ్కి టైం అయిపోయింది, ప్రజలందరూ ఆకలితో ఉన్నారు, ఏం చేద్దామో అర్థం అవ్వట్లేదు అని అంటే భక్త సింగ్ తాత ఒకటే మాట చెప్పారు, అందరినీ కూర్చోమనండి, భోజనాలకి అందరినీ కూర్చోమనండి, ఏం కాదు, ఆకులు ఉన్నాయి కదా ఇస్తరాకులు సర్వ్ చేసేయండి అందరికీ. సడన్గా ఒక పెద్ద డీసీఎం వ్యాన్ హెబ్రోన్ లోపలికి వచ్చేసాడు. అయ్యా ఇక్కడ భక్త సింగ్ అంటే ఎప్పుడండి, పలానా చోట పెళ్ళి ఆగిపోయింది, అక్కడి నుంచి మేము భోజనం తీసుకొని వచ్చినాం, బోరడంత భోజనం వేస్ట్ అయిపోతుంటే ఆ భోజనం పెళ్ళి తీసుకొని వచ్చాం. ప్రజలందరూ షాక్ అయిపోయారు, ఏంటిది? ఏదైనా సరే మనం అక్కడి నుంచే నేర్చుకున్నాం కాబట్టి అదే ఉండాలి. మన మధ్యలో పరిస్థితి ఎట్లుందంటే, మనం స్పెషల్ మీటింగ్లు పెట్టుకోవాలి అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయా? మన దగ్గర సరిపోను ఉన్నాయా? లేదు. ఆ సరిపోను ఉన్నాయంటేనే మనం స్పెషల్ మీటింగ్లు పెడతాం. లేదంటే ఏం చేద్దామంటే అనౌన్స్ చేద్దాం, వీడికి చేసి సమర్పించుకోండి 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 అనౌన్స్ చేస్తే ఇంకా కొన్ని వస్తాయి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిసైడ్ చేద్దాం, మటనా చికెనా లేకపోతే పప్పుసారా. అర్థమవుతుందమ్మ వాక్యం? ఇప్పుడు గీదర్ని ఏమంటారు? విశ్వాసం ఆడాలి. మన విశ్వాసం దేని మీద ఆధారపడ్డది? ఇప్పుడు నా జేబు నిండా పైసలు ఉంటే అమ్మ, గల్లబిడ్డ నిండా పైసలు ఉంటే అమ్మ చేసుకోవచ్చు, లేకపోతే అసలు ఏమైంది మరి విశ్వాసం? అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చూసేది స్టార్టింగ్ని కాదు, ఎండింగ్ని చూస్తాడు.
నేను అంతవరకు లాస్ట్ వరకు ఎట్లున్నాను అనే సంగతి యేసుక్రీస్తు ప్రభువు వారు. సరేనా? సో ఇప్పుడు మా చిన్న బాబు ఉన్నాడు, వానికి ఇప్పటికీ 12 సార్లు, నాకు తెలిసి ఇంకా 12 కంటే ఎక్కువ సార్లు వచ్చి ఉంటుంది ఫిట్స్, జ్వరము ఫిట్స్, జ్వరము ఫిట్స్, జ్వరము ఫిట్స్, జ్వరము ఫిట్స్. మేమే దవాఖాన్ల చుట్టూ తిరిగి 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 మస్తు అలసిపోయినాం అసలు. ఆ దవాఖాన్ల చుట్టూ తిరగలేక మేము ఇక అసలు నిజాన్ని చెప్పాలంటే నేను అప్పుల బాధ అయిపోయాను. అసలు దవాఖాన్లు అయితే 5 ఏళ్ళ దాకా ఉంటుంది, అది 6 ఏళ్ళ దాకా ఉంటుంది, 8 ఏళ్ళ దాకా ఉంటుంది, 9 ఏళ్ళ దాకా ఉంటుంది. అట్లనే యెషయా 41:12 చదవండి. 41:12 41:12. వెరీ గుడ్. నీతో కలహించు వారిని నీవు వెదగెదవు కానీ వారిని కనుగొనలేకపోయినవు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోయినారు, అభావులగుదురు. సో ఈ సంవత్సరం మా చిన్నబాబు వాగ్దానం యెషయా 41:12. ఆ కార్డ్ మీద ఏముందంటే నీతో యుద్ధము చేయువారు మాయమైపోతారు. ఏం సార్ అర్థమవుతుంది వాక్యం? వాటితో యుద్ధం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఆ జ్వరము, ఆ ఫిట్స్, ఆ యొక్క రోగం కాదే. ఈ రోగాలు పెద్ద యుద్ధం చేస్తున్నాయి మాకు. ఆ రోగాలను ఏం చేస్తాడంటే యేసుప్రభు మాయం చేస్తా, మళ్ళా నువ్వు జీవితంలో కనుగొనలేవు, జీవితంలో కనుగొనకుండా చేసేస్తాడు నాకు. అందుకే ఐ ట్రస్ట్ దిస్ బుక్. ఈ పుస్తకాన్ని నేను హృదయపూర్వకంగా నమ్ముతాను. అందుకే ఈ పుస్తకం కోసం అన్నీ వదిలేసిన. నిజం చెప్పాలంటే నేను ఈ పుస్తకం కోసం అన్నీ వదిలేసిన. నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, అయినా సరే ఈ పుస్తకమే నాకు కావాలి. నీతో యుద్ధం చేసే వాళ్ళని నేను మాయం చేసేస్తా. ఆ వాగ్దానం చదివేసరికి నాకు చాలా సంతోషమైంది. నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసినాను. ప్రభువా థ్యాంక్ యూ. వానికి అసలు నేను స్కూల్కైనా వాడిని పంపిస్తానా, వానికి ఎడ్యుకేషన్ అయినా ఇప్పిస్తానా అనే ఆలోచన, అనే లోపల ఒక అనుమానం ఉండేనా. ఆ అనుమానాన్ని కూడా దేవుడు నేర్పించిండు. సో చెప్పేది ఏంటంటే వీ షుడ్ లివ్ a life which is filled with faith. విశ్వాసంతో కూడి ఉన్న జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తరువాత మనము జీవించాలి. చాలామంది నాకు అన్నారు, నువ్వు పిల్లగానికి డాక్టర్ మంచిగా చూపెట్టకు వచ్చినావు, నువ్వు మంచి డాక్టర్కు దొరికిపోతలేవు, మంచి డాక్టర్ను చూపిస్తలేవు అని అన్నారు. మా ఆఫీస్లో కూడా అన్నారు. మాటికి లీవ్ పడితే ఎవడుకుంటాడు? నువ్వు మంచి డాక్టర్కి చూపెట్టాడంటే ఆ కీమ్స్ దవాఖానకు దొరుకుని పోయారు సికింద్రాబాద్. ఆడ మోహన్ దాస్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ మంచిగా చూస్తాడు. ఫిట్స్ పిల్లలకు గాయనే స్పెషలిస్టు అని అంటే ఆ డాక్టర్ దగ్గర దొరుకుతాడు. ఆ డాక్టర్ దగ్గరికి పోతే వాడు కంప్యూటర్ మంచిగా ముందర వేసుకొని పత్తలు ఆడుతున్నాడు కంప్యూటర్లో. డాక్టర్ గారు ఈడేం డాక్టర్ రాబాయి అనుకున్నాడు. ఆయన ఒకటే మాట చెప్పినాడు, ఇది చాలా చిన్న సమస్య, ఇంత చిన్న సమస్య ఇంత దూరం వచ్చినావు, పిల్లగాన్ని అసలు బయటికే దింపకూడదు, నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినావు నన్నే దించేట. నిలోపల దవాఖాన పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు. ఇంకా అందరికంటే ఇక దానికంటే పెద్ద ప్రొఫెసర్లు ఇంకా ఏ దవాఖాన ఉండదు. నిలోపల దవాఖాన కూడా చదువుకోపోయినది. కనీసం చెయ్యి కూడా ఇట్లా ముట్టి చూడలేదు. పిల్లగాడు ఆ పిల్లగాడికి అంత దూరం నిలబెట్టించి పిల్లగాడు చూస్తే మంచిగా ఉంటాడు కదా, వానికి ఏం కాలేదు. మీరు ఇంత దూరం ఎందుకు దొరికొచ్చిండ్రు అని దొరకపడు, ఇంటికి దొరకపోడు. ఏం సార్ గట్లు ఉంటుంది. మనుషుల మాటలు పట్టుకొని కూర్చుంటే గిట్లనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. వాళ్ళు ఇప్పుడు స్కూల్లో కూడా జాయిన్ చేస్తారు. ఇప్పటి నుండి మన ఎడ్యుకేషన్ ఎవరు కూడా ఆపలేరు. కంటిన్యూస్గా వాడు స్కూల్కి వెళ్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? సో కాబట్టి లైఫ్ ఫిల్డ్ విత్ ఫెయిత్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు నీ లోపల నా లోపల. సో ఈ యొక్క విశ్వాసం అనేది ఆదిలో ఎట్లా ఉందో అదే విశ్వాసాన్ని లాస్ట్ వరకు కొనసాగించాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క. మనం లాస్ట్ వరకు అదే విశ్వాసంతో రావాలి. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసంతో కూడిన మీ పనిని,
ఏదైనా పని చేస్తున్నాము అని అంటే ఆ పని విశ్వాసాన్ని బట్టి చేయాలి. ప్రతిఫలము చూసే మనుషులు ఇస్తారు అని కాదు, కానీ నన్ను చూస్తున్న దేవుడు ఇస్తాడు ప్రతిఫలం అనే ఉద్దేశంతోనే చేయాలి. చర్చిలో చాలామంది చాలా పనులు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారో ఇక వాళ్ళకే తెలియాలి. కానీ మనం ఎందుకు పని చేయాలి అని అంటే, నేను దేవుని మందిరంలో పని చేస్తున్నాను, ఆ యొక్క పనిని నా దేవుడు చూస్తున్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన, ప్రతిఫలం ఆయన యొద్ద నుండి ఎదురు చూడాలా. అంతేగాని మనుషులు నన్ను మెచ్చుకోవాలా, మనుషులు నన్ను ఇక కొంచెం ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోవాలి అనే సంగతి ఉండదు. ఒకటి ఫస్ట్ క్వాలిటీ విశ్వాసం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. రెండో క్వాలిటీ ఏంటంటే ప్రేమ. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? విశ్వాసము. రెండో క్వాలిటీ ప్రేమ. ప్రేమతో కూడిన మీ ప్రయాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ఏ విధంగా అయితే ప్రేమించినాడో అదే విధంగా నేను కూడా ఇతరులను ప్రేమిస్తాను. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైనా సరే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైనా సరే, లేకపోతే ఇంకా ఎవరైనా సరే, నాకు తెలిసిన వాళ్ళు అయినా సరే, తెలియని వాళ్ళు అయినా సరే, నేను ఎట్లుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి ప్రేమ అయితే నా పట్ల చూపినాడో అటువంటి ప్రేమనే నేను కూడా ఏం చేస్తాను అని అంటే ఇతరులకి చూపిస్తాను. ఇతరుల పట్ల నేను కూడా అట్లీస్ట్ ఐ విల్ ట్రై. పూర్తిగా చేయలేకపోయినా అట్లీస్ట్ ఐ విల్ ట్రై. నేను ఒక ప్రయత్నమైనా చేస్తాను కనీసం. సో ప్రేమతో కూడిన మీ ప్రయాసం. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నాకు ఉండాల్సిన రెండో లక్షణం ఏంటి అంటే ప్రేమ. నన్ను నేను ఖచ్చితంగా ప్రేమించుకుంటాను. అది వాక్యంలో కూడా ఉంది. నన్ను నేను ఖచ్చితంగా ప్రేమించుకుంటాను. అందుకే మంచిగా స్నానం చేసుకుంటా, మంచిగా ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకుంటా, మంచిగా టై కట్టుకుంటా, టీ షర్ట్ వేసుకుంటా, బెల్ట్ పెట్టుకుంటా, షూస్ వేసుకొని ఆఫీస్కి పోతాం. మంచిగా టై ఒకటి వేసుకోవాలి, మెడల్ ఐడి కార్డ్ వేసుకొని నీట్గా తయారై వెళ్తాను. ఐ ఆమ్ లవింగ్ మై సెల్ఫ్. నన్ను నేను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నానో అదే విధంగా నా భార్యను కూడా ప్రేమిస్తా, నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తా, నా సంఘాన్ని కూడా నేను ప్రేమిస్తాను అనే సంగతి మనము ఇక్కడ చూస్తాం. ప్రేమతో కూడిన మీ ప్రయాసము. ఇప్పుడు ఒక ప్రశ్న, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పని అండ్ ప్రయాసము? మీకు అర్థమవుతుందా వాక్యం? ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయిందా? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయిందో చెప్పు. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పని అండ్ ప్రయాసం? వర్క్ అండ్ లేబర్, ఈ రెండుకి మధ్యలో తేడా ఏంటి? అర్థం కాలేదు? అర్థమైందా అన్న ప్రశ్న? వినయ్ వాళ్ళ మమ్మీకి అర్థమైందా ప్రశ్న? పనికి ప్రయాసానికి ఉన్న తేడా ఏమిటి? సరే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా. ప్రయాసపడి, లేబర్, దానికి ఇంగ్లీష్లో వర్క్ అండ్ లేబర్. సరే, పని చేస్తున్న వారులారా మీరు నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. యేసు ప్రయాస పడుతున్న వారు అన్నాడు. సో ప్రయాస పడుతున్నారు అని అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నా హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకోవడానికి నేను ఏం చేస్తున్నా? ప్రయాసపడుతున్నా, ప్రయాసపడుతున్నా, ప్రయాసపడుతున్నా. పని చేస్తలేను, ప్రయాసపడుతున్నా. రైట్ అండర్స్టాండింగ్ ఏనా ఇది? ఏం సార్, రైట్ అండర్స్టాండింగ్ ఏనా? నా హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకోనికి నేను ఏం చేస్తున్నా? పని చేస్తలేను. ఐఆమ్ లేబరింగ్, ప్రయాసపడుతున్నా, ప్రయాసపడుతున్నా. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని నేను తీసేసుకోలేకపోతున్నా. అందుకే ఏదో ఆపాదించినాడా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు. సో కాబట్టి ప్రేమతో కూడిన మీ ప్రయాసం. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసకి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అనేది ఏమి అంటే విశ్వాసము. ఏ విషయంలో అయినా సరే ఫస్ట్ విశ్వాసం ఉండాలి. రెండవది ఏంటి అంటే ప్రేమ. నన్ను నేను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నానో అదే విధంగా ఇతరులను కూడా నేను ప్రేమించాను.
అసలు బైబిల్లో చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఉంది. తెలుసుకున్న వ్యక్తి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. భార్య భర్తకి మధ్యలో సూర్యుడు ఉదయించిన తర్వాత కొట్లాట అయితే సూర్యుడు అస్తమించే లోపు మీరు సమాధానం పడిపోవాలి అని ఉంది బైబిల్లో. సూర్యుడు అస్తమించిన తర్వాత కొట్లాట అయితే సూర్యుడు ఉదయించే లోపు మీరు సమాధానం పడిపోవాలి వాక్యంలో ఉంది. వాక్యం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే కత్తిస్తుంటాడు. ఆ వాక్యం తెలుసుకున్న వ్యక్తి అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎట్లయినా సరే మనకు వాక్యం తెలుసు కాబట్టి లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుంది. అయ్యో నా భార్యతో గొడవైంది, సూర్యుడు ఉదయించే లోపు నేను సమాధానం పడకపోతే ఆ గొడవ ఇంకా ఎక్కువైతుంది, ఇంకా ఎక్కువైతుంది, ఇంకా ఎక్కువైతుంది. ఎక్కువైసరికి ఏమైపోతుంది? ఇది ఆడుకోపోతాను. కానీ వాక్యం తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే తను తాను తగ్గించుకుంటాడు. వాక్యంలో ఇట్లా ఉంది, వీ షుడ్ నాట్ డూ లైక్ దిస్ అనే సంగతి తెలుసుకున్న తర్వాత వాళ్ళు సమాధానం పడిపోతారు. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రేమతో కూడిన మీ ప్రయాసం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నన్ను నేను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నానో ఇతరులను కూడా నేను అదే విధంగా ప్రేమిస్తాను. 3వ వచనం నేను చదువుతున్నాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. 3వ క్వాలిటీ నిరీక్షణ. హోప్ ఫిల్డ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభుల వారితో నేను ఉన్నాను అని అంటే ఐ హ్యావ్ ఎ హోప్. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణను ఆధారం చేసుకొనే నేను బతుకుతాను. అంతేగాని ఇంకా వేరే దేని మీద కూడా నేను దృష్టి పెట్టను. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకటి చెప్పినాను, నేను చదువు మంచిగానే చదువుకుంటున్నాను, కానీ నాకు ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉందా అని అంటే లోకంలో లోకస్తులంతా లేదు 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 అని అంటారు. ఆ గ్యారంటీ ఇచ్చేది యేసు ప్రభు. దాన్నే నిరీక్షణ అని అంటాం. నేను 9వ తరగతికి ఫెయిల్ అయినా అసలు నేను 9వ తరగతి పాస్ కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే నాకు ఉద్యోగం ఇచ్చాడు. నాకు ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అసలు. అయినా సరే దేవుడు నాకు ఐ హ్యావ్ ఎ హోప్, నాకు నిరీక్షణ ఉంది. సరే నా పిల్లగానికి ఆరోగ్యం మంచిగా కాదు, నువ్వు నాశనం అయిపోతావు, నీ పిల్లలు నాశనం అయిపోతారు, నీ సంసారం నాశనం అయిపోతుంది అన్నా. అర్థమవుతుందా? నువ్వు అప్పుల పాలు అయిపోతావు, నువ్వు ఎటు కాకుండా అయిపోతావు, నీ బతికే సర్వనాశనం అయిపోతుంది. అది చూసుకో ఇక. అయినా సరే నాకు ఒక నిరీక్షణ ఉంది. ఐ హ్యావ్ ఎ హోప్. ద నేమ్ ఆఫ్ దట్ హోప్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ నిరీక్షణ పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళని నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడవాయను అని వాక్యంలో ఉంది. సో కాబట్టి ఒక నిరీక్షణతోనే నేను బ్రతుకుతాను. నాకు ఉద్యోగం లేకపోయినా సరే నాకు నిరీక్షణ ఉంది. నా కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే నాకు నిరీక్షణ ఉన్నది. నా యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోయినా సరే నాకు నిరీక్షణ అనేది ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఆరోగ్యంలో సమస్యలు ఉన్నా సరే నాకు నిరీక్షణ అనేది ఉన్నది. దేవుడు నన్ను నయం చేస్తాడు, ఖచ్చితంగా ఈయన నన్ను నయం చేస్తాడు అనే నిరీక్షణ నీకు నాకు అన్నిటికంటే. ఇవన్నీ శరీర సంబంధమైనవి. ఈ శరీర సంబంధమైనవి కాకుండా అసలైన నిరీక్షణ ఏంటి అంటే నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నానో ఆ దేవుణ్ణి ఖచ్చితంగా ఒకరోజు చూడబోతున్నా. కనులారా చూస్తా. ఏ దేవుని స్వరం అయితే ఇప్పుడు వింటున్నానో, ఏ దేవుడైతే నా కొరకు ప్రాణం పెట్టినాడో అని నేను విశ్వసించినానో, ఏ దేవుని అందైతే నేను ఏ దేవుని వాక్యం అయితే బోధిస్తున్నానో, ఏ దేవుని స్వరం అయితే వింటున్నానో ఆ యొక్క స్వరాన్ని ఒక దినాన నేను చూడబోతున్నా. ఆ యొక్క స్వరాన్ని నేను ఏమి అంటే ముఖాముఖిగా ఆయనతో మాట్లాడతాను. ఆ యొక్క దేవుడిని చూసిన తర్వాత నా యొక్క నిరీక్షణ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. నా యొక్క నిరీక్షణ అనేది సంపూర్ణమైపోతుంది. సో నిజం చెప్పాలంటే మీకు కొన్ని సంగతులు చెప్తాను. సో యేసుక్రీస్తు ప్రభువారు రావడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కరెక్ట్ మధ్యాకాశంలోకి వస్తుంది. ఆ మధ్యాకాశంలో సంఘం 7 years ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ మధ్యాకాశంలో సంఘము 7 సంవత్సరాలు ఉంటుంది. సంఘం అనేది మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ భూమి మీద 7 సంవత్సరాలు పూర్తిగా ఏమి అంటే అంత్యక్రీస్తు పాలన అనేది ఉంటుంది.
ఆ అంత్యక్రీస్తు పాలనప్పుడు భయంకరమైన టార్చర్ ఉంటుంది. సరే, ఆ టార్చర్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఆ యొక్క మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత 7 years అని చెప్పినాం కదా. ఆ 7 years మళ్ళీ 2 parts. ఫస్ట్ 3.5 years అండ్ సెకండ్ 3.5 years. ఫస్ట్ 3.5 yearsలో ఏమవుతుందంటే ఆ మధ్యాకాశానికి ఎత్తబడగానే డైరెక్ట్ ధవల సింహాసనం ఎదుటనే మనం అందరము నిలబడతాం. ఎవరైతే ఎత్తబడ్డారో వాళ్ళందరూ ధవల సింహాసనం ఎదుట నిలబడాలి. ఆ సింహాసనం లోపల నుండి మనకు స్వరం వినిపిస్తాయి. ఆ యొక్క స్వరానికి నేను జవాబు చెప్పాలి. మనందరికీ తీర్పు ఉంటుంది. ఫస్ట్ 3.5 years యేసుక్రీస్తు ప్రభుల వారు చేసే పని ఏంటంటే ఎంతమంది అయితే ఎత్తబడ్డారో వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు. నా క్రియలను బట్టి నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీరుస్తాడు. పైగా తీర్పు తీర్చేటప్పుడు నన్ను నా భార్యని పక్కన నిలబెట్టి తీర్పు తీర్చాడు. ఒంటరిగా నన్ను మా అమ్మ నాయనని పక్కన పెట్టి తీర్పు తీర్చాడు. నన్ను సంఘ పెద్దలని పక్కన నిలబెట్టి తీర్పు తీర్చాడు. నన్ను నా పాస్టర్ గారిని పక్కన నిలబెట్టి తీర్పు తీర్చాడు. ఒంటరిగా నిలబడాలి నేను. ఒంటరిగా నిలబడ్డ తర్వాత ఆ ధవల సింహాసనం ఎదుట నుండి నాకు జస్ట్ ప్రశ్నలే వస్తాయి. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి. ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ హృదయంతోను ఆయనను ప్రేమించు అనేది మొట్టమొదటి ఆజ్ఞ. హృదయరంజన్ నువ్వు పని చేసినవా? ఫస్ట్ ప్రశ్న. ఎంతమంది చెప్పారు? మీరైతే ఏం చెప్తారు? ఇది తప్ప ఏముండదు. నోటి మీద ఏ వేసుకున్నాడు తప్ప ఇంకేమీ ఉండదు. రోజుకు 24 గంటలు ఉంటే 10th portion 2 గంటల 40 నిమిషాలు. ఇచ్చిన నువ్వు నాకు రెండో ప్రశ్న ఏం చెప్తాను? సమాధానం ఉందా నా దగ్గర? మీ దగ్గర ఉంటే మీరు చెప్పేసాడు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం చేస్తా? కాబట్టి బైబిల్లో ఒక ఉదాహరణ ఉన్నది, ఒక ఉపమానం ఉంది. ఒక రాజు ఏం చేసినాడంటే ఆయన కుమారుడికి పెళ్లి చేసినాడు. ఆ పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్లికి పిలువబడ్డ వాళ్ళంతా ఒక్కడు రాలేడంట. ఒక్కడు రాలేడు. ఆ సందర్భం మీకు అర్థం కావాలంటే పిలువబడ్డ వాళ్ళు ఎవరు అంటే యూదులు. యూదులు ఎవరు ఏదో ఇప్పుడు నమ్ముకుంటలేదు. సో కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మీరంతా రాజవీధిలోకి వెళ్ళిపోండి, హైవేస్కి వెళ్ళిపోయి మీకు ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకొని వచ్చేసాడు. ఆ హైవేస్ మీద దొరికిన వాళ్ళం మనమే, ఎత్తబడ్డ అంతా మనమే. సో అక్కడ ఆ రాజు ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళందరినీ చూడనికే వెళ్తాడు అనమాట. అంటే తీర్పు తీరుస్తున్నాడు అని అర్థం. వచ్చిన వాళ్ళందరినీ చూడనికే పోతే అన్న ఒక పర్సన్ కనిపిస్తాడు. ఆయనకి పెండ్లి వస్త్రములు లేకుండా లోపలికి వచ్చేసాడు. పెండ్లి వస్త్రములు లేకుండా లోపలికి వచ్చేసినాడు. అరే వేర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గార్మెంట్ అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు అడిగితే వాడు మౌని అయి ఉండేది అని రాయబడింది బైబిల్. సో కాబట్టి తీర్పు దినము రోజు నువ్వు నేను నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి అని అంటే ఆడ మౌనం తప్ప ఇంకేముండదు. నేను పెద్ద కార్యాలు చేస్తున్నా, ఎబ్రోనులో పరిచయం చేస్తూ అక్కడ పోతున్నా, ఆడబోయి వాక్యం చెప్పొస్తున్నా, ఈడబోయి వాక్యం చెప్పొస్తున్నా, దేశాలే తిరుగుతున్నా, రాష్ట్రాలే తిరుగుతున్నా, ఇంటర్నేషనల్ స్పీకర్లు అయిపోయినా లేదు, చాలా ఘన కార్యాలు చేస్తున్నా, చాలా మంచి నీతి క్రియలు చేస్తున్నా అంటున్నారు. మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి ఎట్లున్నాయి? మురికి పేలికలు. అర్థమవుతుందా మీకు వాక్యం? యేసుక్రీస్తు ప్రభుల వారి రాక అసలు ఆ మధ్యాకాశానికి వెళ్ళేసరికి ఆ ధవల సింహాసనం ఎదుగుతూనే ఉంటాం కదా. అసలు నాకు ఇప్పటికి కూడా భయమే అవుతుంది. ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుంది, నేను ఏం సమాధానం చెప్పాలి? ఆయన అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉందా? ఆయన 3.5 yearsలో ఎత్తబడ్డ వాళ్ళందరినీ దేవుడు తీర్పు తీర్చేస్తారు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఎత్తబడ్డారో ఆ ఎత్తబడ్డం మా పని అయిపోయింది అని అంటే కాదాడు. ఎత్తబడ్డ తర్వాత మళ్ళీ తీర్పు ఎదుర్కోవాలి. ఆడ అసలైన యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరం వింటావు. ఆ స్వరం ఎట్టుంటుందో కూడా తెలియదు. మరి ఆ స్వరం విన్నప్పుడు ప్రభువా నేను ఏం సమాధానం చెప్పాలి?
మీరు నాకు ఏ ప్రశ్న అడుగుతారు, నేను ఏం సమాధానం చెప్పాలి? నేనేమో అందరికీ సాక్ష్యం చెప్పుకుంటూ పోతున్నాను. నేను ఏ కోసం అన్ని వదిలేసిన ఇంకా బీసీసీ అని సాక్ష్యం చెప్తున్నా ఊరంతా. మా నీతి క్రియలన్నేమో నీ దృష్టికి మురిగి పీరికరాయి. నేనేం సమాధానం చెప్పాలి? నేను ఇప్పుడే ప్రిపేర్ అయ్యాను. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు దానికోసమే ప్రిపేర్ అయ్యాను. రోజు లేవగానే వాక్యం చదువుకుంటున్నా, రోజు లేవగానే ప్రార్థన చేసుకుంటున్నా, రోజు లేవగానే ఆరాధన చేస్తున్నా. ప్రభు నేను ఏం సమాధానం చెప్పాలి? ఎత్తబడే గుంపులో ఉన్న తర్వాత అసలు ఎత్తబడే గుంపులో ఉండడమే చాలా గొప్ప అద్భుతం. అసలు ఆ ఎత్తబడ్డ గుంపులో ఉన్న తర్వాత నా సుఖం చెప్తుందా అంటే ఆ యొక్క ధవల సింహాసనం ఎదుట నేను నిలబడి సమాధానం చెప్పాలి. ఆ ఫస్ట్ 3.5 years ఆ యొక్క తీర్పు అయిపోయిన తర్వాత అందరూ ఆ గొర్రెపిల్ల పెండు విందుకు వెళ్తారు. గొర్రెపిల్ల పెండు విందు అనేది నెక్స్ట్ 3.5 years. 7 yearsలో ఫస్ట్ 3.5 years అనేది తీర్పు. ఎంతమంది ఎత్తబడ్డా సరే, ఆ ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నా సరే. సో ఈ భూమి మీద ప్రస్తుతానికి 800 కోట్ల ప్రజలు ఉన్నారు. 800 crores people ఇప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్నారు. అందులో మన భారతదేశంలో జస్ట్ 2%. 140 కోట్ల జనాభా అంటే అందులో 2%, 2,80 lakhs. అది భారతదేశంలో నుండి 2,80,00,000 మంది ఎత్తబడతారు. మిగతా దేశాలలో ఎంతమంది ఎత్తబడ్డా సరే అందరికీ 3.5 yearsలో తీర్పు అనేది అయిపోతుంది. ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి పెండ్లి. ఈ యొక్క ఎత్తబడ్డ సంఘంతో, సార్వత్రిక సంఘంతో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి పెండ్లి అనేది ఉంటుంది. 3.5 years ఆ పెండ్లి విందు చాలా అద్భుతంగా ఉంటుంది. గొర్రెపిల్ల పెండ్లి విందు ఈ రోజుల్లో పెళ్లి చూస్తే ఒకరోజు మహా అంటే 2 రోజులు. ఈరోజు పెళ్లి అయ్యింది, మళ్ళీ రేపు రిసెప్షన్ ఉంది అని అంటే వాళ్ళిద్దరికి మస్తు జాస్ట్ వస్తుంది. రిసెప్షన్కి అంత చేసి ఎందుకు పెట్టుకున్నా, 2 రోజులు అయినాక పెట్టుకోవచ్చు కదా. నిన్ననే దినమంతా నిలబడి తింటే మళ్ళీ ఇప్పుడు రేపు నిలబడాలా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి పెళ్లి అనేది 3.5 years. అసలు ఆ పెళ్లి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ పెళ్లిలో ఏ పాటలు పాడతారో ఆ పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఆ పాటలు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన పక్కనే నేను ఉంటాను. సో ఈ లోకంలో పెళ్లి జరుగుతుంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో మనం పోయి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పెళ్లి గట్ల కాదు, ఆయననే మనకి గిఫ్ట్స్ ఇస్తాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి పెళ్లి అనేది ఆయననే మనకి గిఫ్ట్స్ ఇస్తాం. ధవల సింహాసనం ఎదుట ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్పినారో, ప్రభువా నేను ఇట్లా చేసినాను, ఎస్ నువ్వు చెప్పిందన్నీ నేను చేసినాను, నీ ఆజ్ఞలన్నీ పాటించినాను, నువ్వు ఎట్లా జీవించమంటే అట్లా జీవించినాను, నీ చిత్తానుసారంగానే నేను జీవించినాను, నీ చిత్తానుసారంగానే నేను పనిచేసినాను. భక్త సింగ్ కాదు, నాకు తెలిసి ఆయనకు అసలు ఏ ప్రశ్నలు ఉంటాయి అనుకుంటా ధవల సింహాసనం ఎదుట. నో క్వశ్చన్స్ టు బ్రదర్ భక్త సింగ్. ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేసేసినాడు. ఎన్ని బహుమానాలు ఉంటాయో ఆయన కదా. మనం ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాం అంతే. ఆయన లేక జీవించింది లేదు, ఆయన లేక వాక్యం చదివింది లేదు, ఆయన లేక వాక్యం ధ్యానించింది లేదు, ఆయన లేక వాక్యం బోధించింది ఏమీ లేదు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉన్న 7 సంవత్సరాలు 2 parts. ఫస్ట్ 3.5 years, నెక్స్ట్ 3.5 years. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ వారము అనే పదం వాడబడుతుంది. వారము అంటే 7 years అని అర్థం. దాని తర్వాత అర్ధ వారము అని ఇంకో పదం ఉంటుంది. ఆ అర్ధ వారము అంటే 3.5 years అని అర్థం. సో మన దేవుని లెక్క ఎట్లుంటుందంటే దినములకు సంవత్సరం. వారము అంటే 7 days కదా, మన లెక్కల 7 days. కానీ దేవుని లెక్క 7 years. అర్ధవారము అనే పదం అక్కడ ఉంటుంది. అర్ధవారము అంటే 3.5 years అని అర్థం. సో కాబట్టి ఫస్ట్ 3.5 years అనేవి తీర్పు, నెక్స్ట్ 3.5 years గొర్రె పిల్ల వెండు విందు. ఆ విందులోనే వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన ఏ జీతం అయితే నా కొరకు సిద్ధపరిచినాడో ఆ జీతాన్ని నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తారు. అది ఎంతో అద్భుతమైన వివాహం. ఆ 7 సంవత్సరాలు అక్కడ అయిపోయిన తర్వాత
ఈ యొక్క ఎవరైతే ఎత్తబడ్డారో ఆ గుంపు అంతటిని తీసుకొని దేవుడి భూమి మీదకి వస్తాడు. ఇక్కడ ఈ భూమి మీదకి. సో అట్లా వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని దూతలు ఆ అంత్యక్రీస్తుని పోరాడి ఆ అంత్యక్రీస్తుని పాతాళంలో మొత్తం తాళం వేసేస్తారు, లాకేసి పడేస్తారు, బంధించేస్తారు. 1000 సంవత్సరాలు బంధించేస్తారు. ఆ 1000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాలన అనేది మనం చూస్తాం. ఆ పాలన కూడా యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో ఆ యెరూషలేం మందిరంలో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారి పాలన అనేది స్టార్ట్ అవుతుంది. ఆ యెరూషలేం మందిరమే ఆయన సింహాసనం. ఆ సింహాసనంలో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారి 1000 ఏళ్ల పాలన అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 1000 ఏళ్ల పాలన నుండే కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, ఏ నొప్పి లేదు, ఏ వ్యాధి లేదు. హాయిగా యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆయన సమాధానకర్తయగు దేవుడు అనే మాట అక్కడ మనం నిజంగా చూస్తాం. అక్కడ నీకు పీస్ఫుల్ లైఫే ఉంటుంది, కానీ ఈ యొక్క టార్చర్ అనేది అసలు ఉండనే ఉండదు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు లేని రాజ్యం ఆ యొక్క 1000 ఏళ్ల పాలన. అందుకే మనము ఏమి అంటే దాని కొరకే ఇప్పుడు మనము సిద్ధం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఫినిష్ చేస్తాను. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే మీకు కొంచెం వాక్యం మంచిగా అర్థమవుతుంది, సరేనా? సో యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత కూడా నేను నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తానంటే ఇక నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని ఏం కాదు. నువ్వు మాట్లాడే మాట తీరు మారకపోయా, నీ యొక్క ప్రవర్తన మారకపోయా, నీ యొక్క బుద్ధులు మారకపోయా, నీ రీతులు మారకపోయా, ఏమీ మారకపోయా. సో కాబట్టి మామూలుగా లోకంలో ఎవరైనా ఏం చేస్తారు, అందరూ మనుషులనే చూస్తూ ఉంటారు. మనమేమో యేసు ప్రభుని నమ్ముకోగానే గల్లెగరేస్తాం కదా. సో అట్లనే విశ్వాసులు అందరూ కూడా గల్లెగరేస్తారు. వాళ్ళు గల్లెగరేసేదే చూస్తారని లోకస్తులు అంతా అనుకుంటారు, కానీ వాళ్ళకి అది ఏం చూడదు. వాళ్ళు మన ప్రవర్తన చూస్తారు. ఎవరైనా సరే యేసు ప్రభువును నమ్ముతున్న వ్యక్తి యొక్క ప్రవర్తననే గమనిస్తారు. ఆ ప్రవర్తన గమనించిన తర్వాతనే వాళ్ళు మనం యేసు ప్రభువును నమ్ముకోవాలా నమ్ముకోవద్దా అనే కంక్లూజన్కి వాళ్ళు వస్తారు. సో కొద్దిమంది ఒక చర్చిలో కొద్దిమంది అదర్ బిలీవర్స్ అంటే అన్ని లెవెల్లో వాళ్ళు వచ్చి డిఎల్ మూడీ అనే దైవ దాసుడి దగ్గరికి వెళ్ళారు. డిఎల్ మూడీ అనే దాసుడు ఏం చేసినాడంటే దేవుని కొరకు చాలా అద్భుతాలు చేసినాడు. ఎంతో మందిని ఆయన రక్షించినాడు. ఎంతో మందిని ఆయన దేవుని కొరకు దేవుని రాజ్యం వైపు నడిపించినాడు. సో కొద్దిమంది అన్యులు యవనస్తులు వాళ్ళంతా ఒక గుంపుగా ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, డిఎల్ మూడీ గారు, మీ క్రిస్టియన్స్ అంతా పెద్ద వేస్ట్ కనులు ఆయన. అసలు యేసు ప్రభువుని నమ్ముకున్నా ఒకటే, నమ్ముకోకున్నా ఒకటే. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అసలు యేసు ప్రభువుని నమ్ముకోకుండా ముందు మీరు ఎట్లా బ్రతుకుతున్నారో ఇప్పుడు ఇంకా అంతకంటే దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారు. మీకు కీలకాలు దీనికంటే యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉండడం నయం కదా. మీకు మాకు మీద తేడా ఏం లేదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నా అంతే, మీరు యేసు ప్రభువుని నమ్ముకోకుండా అంతే అని అంటూ ఉంటే డిఎల్ మూడీ గారు చాలా మంచి సమాధానం చెప్పారు. బాబు, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తికి యేసు ప్రభువును ఎరగని వ్యక్తికి చాలా తేడా ఉంది. ఉదాహరణ అంటే ఎంత తేడా ఉంది అంటే పందికి గొర్రెకు ఉన్నంత తేడా ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తికి యేసు ప్రభువును నమ్ముకోని వ్యక్తికి ఎంత తేడా ఉంది అంటే పందికి గొర్రెకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు పంది కనుక రొచ్చులో పడ్డదనుకో, అది ఏం చేస్తుంది? ఆ రొచ్చులోనే సంతోషిస్తుంది. నాకు రొచ్చులోనే హాయిగా ఉంది, నాకు రొచ్చులోనే సంతోషంగా ఉంది అని ఆ రొచ్చులోనే ఉంటుంది. అదే గొర్రె రొచ్చులో పడ్డదనుకో, అందులోనే సంతోషిస్తుందా? అది ఆ రొచ్చులో నుంచి బయటికి రానికి ప్రయత్నిస్తుంది. ఆ రొచ్చులో నుంచి బయటికి రానికి ప్రయత్నిస్తుంది. అది ఆ రొచ్చులో అస్సలు సంతోషించదు. మా చర్చకు వచ్చే బిలీవర్స్ ఓకే, మా చర్చకు వచ్చే బిలీవర్స్ అని మీరు ఏదైతే చెప్పిందో అవన్నీ కరెక్టే. మా చర్చకు వచ్చే బిలీవర్స్ అందరూ లంగగానలు, అందరూ దొంగగానలు, అందరు అదే మీరు అన్నీ కరెక్టే. కానీ వాట్ వీ పీపుల్ ఆర్ డూయింగ్, ఆ రొచ్చులో నుంచి బయటికి వస్తున్నామయ్యా మేము. వీఆర్ ట్రైయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకమనే ఆచారాల నుండి, ఈ లోకమనే పద్ధతుల నుండి, వాటన్నిటి నుండి మేము బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? అందులోనే సుఖంగా ఉంది, అందులోనే సంతోషంగా ఉంది అని చెప్పేసి హాయిగా మీరు సుఖం అనిపిస్తారు.
అర్థమవుతుందా? సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత అయ్యో ఇవి ఏమి శ్రమలు, ఇవి ఏమి ఇప్పులు, ఇవి ఏమి ఇబ్బందులు, అసలు నా సమస్యలు ఇంకా మీకు చెప్తే మీరు ఎవరు వినరాలనుకుంటాయి, నాకంటే ఇంకా మీరే ఒక అడిగి నయమని అన్నీ అసలు ఒక అడిగి నా భార్యని ఇప్పుడు నా భార్య యొక్క లైఫ్లో వచ్చింది అంటే దాని వెనకాల నా ప్రయాసం చాలా మీకు తెలియదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేను యేసు కోసమే నిలబడ్డా ఈరోజు. ఈ వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను మీ మధ్యలో ఉన్నా, కానీ ఈ వాక్యం నాకు తెలుసు కాబట్టి ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ నేను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డా. కానీ ఈ వాక్యం కనుక నాకు తెలియలేదు అనుకో, ఈ ఎప్పుడూ పారిపోయాను. ఈ వాక్యాన్ని ఇక్కడనే పడేసి ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ పరిచర్య వద్దు, ఈ దేవుడు వద్దు, ఏమి వద్దు, ఇవి ఏం సమస్యలు, ఇనిగా గిట్టి ఈ సంసారమే గిట్లున్నది, ఇంట్లోనేమో అన్ని సమస్యలే ఉన్నాయి, సంఘంలో అన్ని సమస్యలే ఉన్నాయి, ఎక్కడికి పోయినా కానీ సమస్యలే ఉన్నాయి, ఇది ఏం బతుకు అని చెప్పి ఎప్పుడో పారిపోతుండే. కాబట్టి దేవుడు వాక్యం నేర్పించాడు. అర్థమవుతుందా? ఈ దేవుడు వాక్యం నేర్పించినాడు కాబట్టి ఆ రొచ్చులో నుంచి నేను బయటికి వస్తున్నాను. ఆ రొచ్చులో నుంచి ఏం చేస్తున్నాడు? నేను బయటికి వస్తున్నా. ఆ బయటికి లాగడానికి నాకు యేసుక్రీస్తు ప్రభువు వారి హెల్ప్ అనేది ఉంది. ఆయన ఖచ్చితంగా నన్ను బయటికి లాగు, ఆ నిరీక్షణ నాకు ఖచ్చితంగా. సో కాబట్టి ఈ యొక్క మాటని, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మీ కొరకు నా కొరకు దీవించుకుంటాడు. ప్రకటనలు గమనించండి. రేపు పొద్దుగాల 11 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఇక్కడనే, రేపు సాయంత్రం 7 గంటలకు రాత్రి ప్రార్థన ఇక్కడనే, ఎల్లుండి సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన ఇక్కడనే, ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఇక్కడనే. మోకరించండి, ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహా అద్భుతమైన దేవ, జీవంగా సజీవుడైన తండ్రి, ప్రభువా మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత మాకు ఉండాల్సిన లక్షణాలు: 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ప్రభువా మరి మీ వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభువా, మరి అన్నీ మేము చూడలేకపోయాము. మీ చిత్తమైతే ప్రభువా మరి ఇంకా ఈ యొక్క స్టడీని మేము కొనసాగించేలాగున సహాయం చేయండి. పరలోకపు తండ్రి, మరి నాయన నా యొక్క సాక్ష్యాన్ని కూడా పంచుకునే భాగ్యం ఇచ్చినారు, వందనాలు ప్రభువా. మరి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఎంతో అద్భుతంగా కాపాడుతున్నారు, నా సాక్ష్యాన్ని కూడా మీరు ఎంతో అద్భుతంగా కాపాడుతున్నారు ప్రభువా. ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలి ప్రభువా, మరి మీకు ప్రతిబింబాలుగా ఎట్లా బ్రతకాలి, మిమ్మల్ని ఇతరులకు ఎలా చూపించాలి అనే సంగతులు నాకు నేర్పించినందుకు వందనాలు. ఇవే సంగతులు సంఘానికి నేర్పించే విషయంలో కూడా సహాయం చేస్తారని నమ్మిస్తున్నాం. ఇంతపడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టండి, ఫలింపజేయండి ప్రభువా. ఎంతో భయంకరమైన దినాలలో మేము ఉన్నాము. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ ప్రియులను కాపాడండి, రక్షించండి, భద్రపరచండి, సంరక్షించండి. ఎన్నో యుద్ధాలు ప్రభువా మరి ఆ యొక్క దేశాన్ని ప్రపంచ పటంలో ఉండనివ్వకుండా చేద్దామని ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలన్నీ ప్రభువా ఎంతో పన్నాగాలు పడుతున్నాయి. ఇశ్రాయేలును కాపాడువాడు కురుకడు, నిద్రపోడు అనే వాగ్దానం నెరవేర్చవలసిందిగా కోరుకుంటున్నాం. మా మధ్యలో మోకరించి ఉన్న మీ యొక్క ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. వాక్యం విన్న మీ ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. వాక్యం వాళ్ళు మర్చిపోకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. వాక్యాన్ని నెమ్మది వేసుకుని లాగిన కృప చూపవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన వెళ్తున్నాం, మాకు కూడా సహాయం చేయవలసిందిగా కోరుతూ ప్రభువా. మందిరంలో రాత్రి కావాలి ఉంటున్న వాళ్ళని బట్టి కూడా స్తోత్రాలు పరలోకపు తండ్రి. మరి సేవకుని యొక్క అక్కర ఉన్నది, ఆ యొక్క సేవకుని కూడా మీ సమయంలో మరి నాయన మీ సమయంలో మీ సమయం వచ్చినప్పుడు మీరు ఏదైనా చక్కగా చేసే దేవుడు పరలోకపు తండ్రి, మేము నిరీక్షిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. వెళ్తుండగా మాకు కూడా సహాయం చేయవలసిందిగా కోరుతూ మీ దీవెనాశీర్వాదాలతో మమ్మల్ని పంపవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును కాక. అందరికీ ప్రేమ.